ఫ్రెండ్స్, ఇది వచ్చేసి డే టు బ్రేక్ఫాస్ట్ అండి. సో డే టు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్. సో కొంచెం వెరైటీగా చేసినాం. వన్ సైడ్ బాయిల్డ్ ఎగ్, హాఫ్ బాయిల్డ్ ఎగ్, ఇంకో సైడ్ వచ్చేసి ఆమ్లెట్ కారం ఉప్పు కలిపి వేసినాం. మిడిల్లో 2 బ్రెడ్స్, మిడిల్లో ఆనియన్స్ అండ్ కీరా మీద కొంచెం కారం ఉప్పు జల్లి అది కొంచెం ఒక 3-4 పీసెస్. ఇదే అండి బ్రేక్ఫాస్ట్, డే టు బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో. బాగుందండి, టేస్ట్ బాగుంది, వెరైటీగా ఉంది. ఒక సైడ్ ఏమో హాఫ్ బాయిల్డ్, ఇంకో సైడ్ ఏమో ఎగ్తో చేసినాం కదా, మిక్సింగ్ ఎగ్, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఈ బ్రెడ్ కూడా బాగుంది. బ్రెడ్ వచ్చేసి జెప్టోలో పెట్టుకున్నాం. కొంచెం డిఫరెంట్గా ఉంది బ్రెడ్, సాఫ్ట్గా క్రంచిగా బాగుంది. ఇది బ్రౌన్ బ్రెడ్ అండి, బ్రౌన్ బ్రెడ్ ప్రిఫర్ చేస్తున్నాం. జెప్టోలో కొంచెం కాస్ట్లీ పడ్డది, కానీ అరౌండ్ 60 రూపీస్ పడ్డది, కానీ టేస్ట్ బాగుంది. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే లంచ్ మాట. లంచ్ ఏం చేస్తున్నావు చూడండి. సో మా వారైతే చూడండి లంచ్ ఈరోజు బగారా రైస్ చేసుకున్నాం, అలాగే మటన్ ఫ్రై మాట, అలానే కీరా, ఇంక కీరా లెమన్. ఇది మా డైట్ ఫుడ్ మాట. ఆఫ్టర్నూన్ లంచ్ ఇది. మార్నింగ్ ఓన్లీ మధ్యాహ్నం మనకు నచ్చింది తింటాం ఫ్రెండ్స్. ప్రోటీన్ అందేలా చూసుకుంటాం ఫుడ్లో. సో కీరా అవన్నీ, మటన్ అవన్నీ తీసుకున్నాం. మటన్ అనేది ప్రోటీన్ కదా. సో ఈవినింగ్ వచ్చేసి ఇంకా ఫ్రూట్స్ కానీ, మొలకలు కానీ, పల్లీలు అలా తింటామండి. సో మీకు అప్డేట్ చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇదే మన లంచ్ మెనూ ఈ రోజుకి. సో చూడండి, ఇక్కడ అయితే మా వాళ్ళైతే తింటున్నారు. ఎలా ఉంది ఫ్రై? బాగుందంటే అండి తింటున్నారు. నేను బాగా చేశాను అయితే. ఓకే అండి, మళ్ళీ కలుద్దాం. ఈవినింగ్ ఏం తీసుకుంటున్నాం ఏంటి అనేది డైట్ ఫుడ్లో, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్. ఈవినింగ్ అయితే మేము ఇక్కడ మటన్ సూప్ తీసుకున్నామండి డిన్నర్ కింద. సో ఇదేనండి ఇంకా డిన్నర్ మాకు. అలానే పడుకునే ముందు అయితే గ్రీన్ టీ అయితే తీసుకుంటాము. ఇంకా ఇది వచ్చేసి డే 2 మా ఫుడ్ అండి. మేము ఏం తిన్నాము డే 2లో డైట్ ఫుడ్ అని అనమాట ఇదండి. అలానే మేము డే 2 ఫుడ్ తీసుకున్నాం కదా. సో డే 3లో మేము ఎంత వెయిట్ లాస్ అయ్యామో ఏంటి అనేది నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో చూడండి, ఇదే అండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలానే లైక్ అయితే ఖచ్చితంగా ఏమైనా చూసి వెళ్ళిపోకుండా, ఎందుకంటే మీ లైక్ వల్ల నాకు చాలా యూజ్ అవుతుంది, చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తాం మన వీడియోస్ కొంతమందికి, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.